ఆలకించండి. ఒకనాడు నారదముని వల్లీమలలోని సుందర వల్లీదేవి యొక్క అద్భుత లావణ్యమును చూచి తిరుత్తణిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆమె అందము గురించి వివరించెను. ఆమెను వివాహము చేసుకున్న సమయము ఆసన్నమైనదని సుబ్రహ్మణ్య స్వామి నిశ్చయించుకొనిది. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి యుక్త వయసులో ఉన్న వేటగాని రూపంలో వల్లీదేవి చెంతకు చేరెను. వల్లీదేవి అతన్ని చూసి మొహము చిట్లించుకొనినది. వల్లీదేవిని చూచి, నీవు నన్ను ఆకర్షించుచున్నావు బాలా, ఎందుకు దూరంగా నిల్చున్నావు? తరుణ వయస్కులైన మనము చూడముచ్చట జంట కదా, రమ్ము అని వాక్చాతుర్యముతో వల్లీదేవిని ఆకర్షింప ప్రయత్నించెను. తన ఎదుట నిలుచున్నది సుబ్రహ్మణ్య స్వామి అని తెలియని వల్లీదేవి, ఓయి, నీవెవరో నాకు తెలియదు, నేను సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వివాహమాడుటకు తాపసించి ఉన్నాను అని తెలిపెను. ఎంత ప్రయత్నించినా వల్లీదేవికి తాను సుబ్రహ్మణ్యేశ్వరుడు అని తెలియజేయలేకపోవడంతో తన అగ్రజుడైన విఘ్నేశ్వరుడి ఆశీస్సులు పొందకనే ఈ కార్యము తలంచినందున అవిఘ్నమైనదని తలచి విఘ్నేశ్వరుడిని వల్లీదేవితో కళ్యాణము జరిపించమని ప్రార్థించెను. షణ్ముఖుని ప్రార్థన ఆలకించిన విఘ్నేశ్వరుడు వల్లీదేవి వెడుచున్న దారిలో ఏనుగు రూపములో ఎదురుబడి వల్లీదేవిని వెంటాడెను. వల్లీదేవి భయముతో పరుగులు తీయగా వేటగాడి రూపంలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తనను కాపాడు చేతులతోనూ తన దివ్య రూపముతో దర్శనమిచ్చెను. పిదప శ్రీ వల్లీదేవిని సుబ్రహ్మణ్యేశ్వరుడు వివాహమాడి నేటి తమిళనాడులోని తిరుత్తణిలో శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిగా వెలసి ప్రఖ్యాతిగాంచెను. నారాయణ నారాయణ. నారదుల వారికి ప్రణామం. ఓ షణ్ముఖ, వల్లీమలలో నిన్ను వివాహం ఆడుటకు వల్లీదేవి ఎంతో కాలం నుండి తపస్సు చేస్తున్నది. నీవు వల్లీదేవిని వివాహం ఆడుటకు సమయము ఆసన్నమైనది. నిజమే నారదముని, నేను వల్లీదేవిని వివాహమాడి భార్యగా స్వీకరించు సమయం ఆసన్నమైనది. నేను యుక్త వయసులో ఉన్న వేటగాని రూపము దాల్చి వల్లీదేవి చెంత చేరేదను. ఓ దేవి, నీవు నన్ను ఆకర్షించుచున్నావు. తరుణ వయస్కులైన మనము చూడముచ్చటైన జంట కదా, రమ్ము, నన్ను వివాహమాడము. ఓయి, నీవెవరో నాకు తెలియదు, నేను సుబ్రహ్మణ్య స్వామిని వివాహమాడుటకు తాపసిస్తున్నాను. నేను ఎంత ప్రయత్నించినా వల్లీదేవి నన్ను గుర్తుపట్టడం లేదు. ఏ కారణం వలనో ఈ కార్యములో విఘ్నాలు కలుగుచున్నవి. నేను ఈ కార్యమును నా అగ్రజుడైన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించకుండా మొదలుపెట్టినందునే విఘ్నాలు కలుగుచున్నవి. ఓ అగ్రజ విఘ్నేశ్వర, నీ అనుజుడైన నా వివాహ శుభకార్యమును నీవే నిర్విఘ్నము చేయాలని ప్రార్థించుచున్నాను. షణ్ముఖ, నేను నీ ప్రార్థనను స్వీకరిస్తున్నాను. నీవు కోరినట్లే నీ వివాహం వల్లీదేవితో జరుగుతుంది. తదాస్తు. ఈ ఏనుగు నుండి నన్ను కాపాడేవారే లేరా? దేవి, నేనే సుబ్రహ్మణ్యుడిని. నేను నీ తపస్సుని మెచ్చాను. నీవు కోరినట్లే నిన్ను వివాహమాడుదను. गणपति